మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీకు శుభములు చెప్పుకుంటున్నాను. ఇవాళ ప్రభువు దినమని ఘనంగా ఆచరిద్దాం, ఆలయాలకు వెళ్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. దేవుని మందిరాన్ని ప్రేమించేవారిగా, దేవుని సన్నిధిని అనుభవించేవారిగా, దేవునితో సహవాసం చేసేవారిగా మేము నిలిచి ఫలించువారిగా ఉండుటకు మాకు సహాయం చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవాలయము, దేవుని మందిరము. దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి? దేవునిని ఆరాధించుకోవడానికి వెళ్ళాలి. మన ఇళ్లల్లోనే మనం ఎక్కడ ప్రార్థించినా దేవుడు వింటాడు. ఆయన ఎక్కడ 2-3 ఆయన నామంలో కూడి ఉంటారో అక్కడ ఉంటాను అన్నాడు. ఇప్పుడు మనం మందిరాలు మానేసి మన ఇళ్లల్లోనే కూర్చొని జూమ్లో మరి వాక్యం వినుకుంటూ కూర్చుంటే సరిపోద్ది అనుకుంటే అది అజ్ఞానం అండి. మందిరాన్ని ప్రేమించిన దావీదు బ్రతుకును మనం ఆలోచిస్తే ఆయన ఎన్ని విధాలుగా దీవించబడ్డాడు, ఫలించబడ్డాడు, జాగ్రత్త పడ్డాడు, బలపరచబడ్డాడు, స్థిరపరచబడ్డాడు, నడిపించబడ్డాడు, దేవుని సంతోషపరచగలిగాడు, దేవుని హృదయ వాంఛలను, హృదయ ఆలోచనలు నెరవేర్చగలిగాడు. అవి చూస్తే దేవుని మందిరం కూర్చొని ఆయన్ని ఆరాధించాలనే ఆశ. దేవుని మందిరమునకు వెళుదము, దానినే నేను అపేక్షిస్తున్నాను. నేను ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన సన్నిధిని నా జీవిత కాలమంతా నేను ఆనందించాలని ఆశపడుతున్నాను అన్న దావీదు మాటలు ఆయన దేవుని సన్నిధిని, దేవుని రాజ్యాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అన్నది మనం అర్థం చేసుకుంటున్నాం, గ్రహించగలుగుతాం. మనం రోజంతా ఈ ప్రపంచంలో బ్రతుకుతున్నాం. దినమంతా ఎక్కడెక్కడో తిరుగుతున్నాం. వారమంతా 6 రోజులు ఎక్కడెక్కడో తిరుగుతున్నాం. రోజంతా దేవుని సన్నిధిలో ఉండాలనే ఆశ మనకు రావాలి కదా. దేవుని సన్నిధికి, మందిరానికి వెళ్తే నాకు ఏమి వస్తుంది అని ప్రశ్నించే కీర్తన 52:8 వచనం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు గల నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీవు దాన్ని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచెదను. నిత్యము నేనైతే దేవుని మందిరంలో ఎలా ఉంటాడట? పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఒలీవ చెట్టుతో ఎందుకు పోల్చబడ్డాడు? ఒలీవ చెట్టు అది చాలా గట్టిది, చాలా స్థిరమైనది, చాలా బలమైనది. అనేక విధాలుగా దేవుని మందిరంలో నిలిచినప్పుడు నేను స్థిరపడతాను, బలపడతాను, దీవించబడతాను, అభివృద్ధి చెందుతాను, ఆశీర్వదించబడతాను అన్న సంగతిని దావీదు గుర్తించాడు. నా దేవుని మందిరంలో నేను ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఎంతో ఎత్తుగా ఈ ఒలీవ చెట్టు ఎదుగుతాయి. దాని యొక్క బలమైనవి, అవి ఎదురుగాలను ఎదుర్కొనగలిగినవి, విరిగిపోనవి. అది ఎంతో విధంగా ఫలిస్తుంది. ఒక నిజమైన క్రైస్తవుడు ఫలించి అభివృద్ధి చెందాలని ప్రభువు ఆశిస్తున్నాడు. ప్రతి శోధనకు లొంగిపోయేవాడిగా, ప్రతి ఆశకు పోయేవాడిగా కాక కొట్టుకుపోయేవాడిగా ఉంటే మనం దేవుని బిడ్డలమని చెప్పుకోలేము. ప్రయోజనం ఏముందండి? క్రీస్తునందు ఉన్నవాడు స్థిరముగా ఉంటాడు, బలముగా ఉంటాడు, ఎదిరించగలుగుతాడు, శోధన జయించగలుగుతాడు. ఎందుకు ఈ రోజున క్రైస్తవులు అనబడిన వారు ఆధ్యాత్మిక జీవితంలో వర్ధిల్లటం లేదు? వారి భక్తి స్థిరంగా ఉండటం లేదు, దినదిన అభివృద్ధి పొందడం లేదు అంటే దేవునితో ఉన్న సహవాసాన్ని మనం పోగొట్టుకుంటున్నాం, లోకంతో కనెక్ట్ అయిపోతున్నాం. ఇదే అధ్యాయంలో మొదటి వచనాలు చూసినట్లయితే, అబద్ధం పలకడం నీకు ఇష్టము, నాశనకరమైన మాటలే నీకు ఇష్టము కావున దేవుడు సదాకాలము నిన్ను అనగొట్టును, నిన్ను పెళ్లగించును. సజీవుల నీతిమంతులను చూచి భయభక్తులు కలిగి, ఇదిగో దేవుడు తన దుర్గముగా ఉంచుకొనిన తన ధన వృద్ధిని సంపాదించి తన ధన సమృద్ధి అందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకొనువాడు. వానిని చూచి అపహాసము, వానిని చూచి నవ్వుదురు. ఆలోచన చేయండి. దేవుని మందిరాన్ని ప్రేమించేవాడు దేవుని సన్నిధిని ప్రేమించేవాడేమో నిలబడతాడు, ఫలిస్తాడు, అభివృద్ధి చెందుతాడు.
దీవించబడతాడు. మోసాలతో, అన్యాయాలతో, అబద్ధాలతో ఆ ఆస్తులు సంపాదించుకోవాలని, పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలని, అధికారాలు సంపాదించుకోవాలని తాపత్రయం మనుషుడు లోకంలో జరిగేది ఇదే. దేవుడు హెచ్చించాలని ఆశపడలేదు, హెచ్చించుకుంటున్నాడు. మనుషుల చేత హెచ్చింపబడాలని కోరుకుంటున్నారు, మనుషుల చేత పొగడబడాలని కోరుకుంటున్నాడు. మనుషుల్ని వేషాలైన వేయడానికి సిద్ధంగానే ఉన్నారు. ఎన్ని మోసాలైనా చేయడానికి, ఎంత దౌర్జన్యంగానైనా ప్రవర్తించడానికి సిద్ధంగా ఉన్న ఈ దినాలలో నువ్వు నిలబడాలంటే, నువ్వు వర్ధిల్లాలంటే, నువ్వు దీవించబడాలంటే, నీవు దేవునికి ఇష్టడిగా ఉండాలంటే, నీవు సజీవుల దేశంలో ఉండాలంటే, పరలోక రాజ్య వారసుడు అవ్వాలంటే, ఆయన మందిరంలో, ఆయన సన్నిధిలో, ఆయన మాటలను వింటూ, ఆయనను ఆరాధించుకుంటూ, ఆయనతో సహవాసం కలిగిన వారిగా నిలిచి ఫలించాలని ప్రభువు చెప్పమన్నాడు. ద్రాక్షావల్లి నేను తీగలు, మీరు నాలో ఉంటేనే గాని మీరు ఫలించలేరు. నాకు వేరే మీరు ఏమీ చేయలేరు. నా మాటలు మీ అందు నిలిచి ఉంటే మీరు బాగా ఫలిస్తారు. మీరు ఫలించి అభివృద్ధి చెందాలని నేను ఆశిస్తున్నానని ప్రభువు యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్పిన వార్తలు ధ్యానించి చూడండి. దేవునితో సహాయం లేకుండా నీవు ఎంత కష్టపడ్డా, నీవు ఎన్ని అబద్ధాలు, మోసాలు చేసి, పక్కదారులు, దొంగలింపలు పట్టి ఏదో సంపాదించుకోవాలని ప్రయత్నించిన నీవు గాలి విసిరి మళ్ళీ తిరిగి రానట్టుగా కనబడపోతావు. ఆదివారం నాడు ప్రభు సన్నిధికి వెళ్ళండి. కనీసం దినమంతా దేవునితో గడపండి. దేవుని సన్నిధిలో ఆనందించండి. కంగారుగా మందిరాలకు వెళ్ళి కంగారుగా వచ్చే ఏమేమో పనులు చేసుకుంటూ స్పీడ్గా ఒక బ్రేక్ తీసుకున్నట్టు మందిరంలో చిన్న ఒక అటెండెన్స్ వేయించుకొని కనపడేసి వచ్చేద్దాం అనుకుంటారు. క్రైస్తవులు ఉండడం ఈ రోజున నేను గమనిస్తున్నాను. దీవెన సంపూర్ణమైన ఆశీర్వాదం రాదండి. మందిరానికి వెళ్ళి ఒక సిలువ వేసుకొని ఒక మాట చెప్పేసి వచ్చేద్దాం అనుకుంటే నీవు నిలిచి ఫలించేవాడిగా ఎలా ఉంటావు? నీ పేరు కిందికి వేరు తన్ని స్థిరపడి ఫలించకుండా నీవు ఎలాగ ఎదిగి అభివృద్ధి చెందగలుగుతావు? కిందికి వేరు తన్ని పైకి ఎదిగి ఫలించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునితో సమయం గడపాలి. దేవునితో సమయం గడుపుతున్నప్పుడు నీకు తెలియకుండానే నీ స్వభావములోనికి క్రీస్తు స్వభావము, నీ స్వభావము కడగబడి క్రీస్తు స్వభావంగా మారుతుంది. ఒక డయాలసిస్ చేసే పేషెంట్ని చూడండి. అతని శరీరంలో ఉన్న చెడు రక్తాన్ని ఆ యంత్రంలోనికి పంపించి శుద్ధి చేసి మరొక ట్యూబ్ ద్వారా మళ్ళీ ఆ శరీరంలోనికి ప్యూరిఫై అయిన రక్తాన్ని పంపిస్తుంటాడు. అప్పుడు అతడు లేవగలుగుతున్నాడు. అలాగే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి నీ తలంపులు ఎలాగా వడకట్టబడతాయి, నీ హృదయ ఆలోచనలు ఎలాగా ప్యూరిఫై అవుతాయి, దేవుని ప్రణాళికలు నీవు ఎలా ఎరుగగలుగుతావు, అర్థం చేసుకుంటావు, దేవుని చిత్తానికి నీవు అప్పగించుకున్నట్లుగా నీ హృదయాన్ని స్థిరపరచుకోగలుగుతావు. ఆలయానికి వెళ్ళినప్పుడు స్థిమితంగా ఆయన సన్నిధిలో కూర్చొని, ఒకవేళ నిలబడి లేక మోకరించి ప్రార్థిస్తూ, ఆరాధన స్తుతిస్తూ, ఆయన సందేశాన్ని ఆలకిస్తూ, హృదయానికి అనునయించుకొని మన బలహీనతలు ఒప్పుకొని, హృదయాన్ని కుమ్మరించి, నూతన శరీర బలముతో పుంజుకొని బయటకు వస్తే, దేవుని శక్తితో నిలబడి మన ముందున్న మరలా మందిరానికి వచ్చే వరకు కావలసిన ఆధ్యాత్మిక శక్తిని రీఛార్జ్ చేసినట్టుగా ఎప్పటికప్పుడు నూతన పరచబడతాం. మంత్లీ వన్స్ వెళ్తే సరిపోద్ది, ఆదివారం అనేవాళ్ళు ఉన్నారండి. కుదరదండి. మంత్లీ వస్తే ఫోన్ చేయడం అయితే నెలొకసారి మీ సెల్ ఫోన్ ఛార్జ్ చేసుకోండి చూద్దాం. ఈ రోజుకి మాట్లాడితే రాత్రంతా ఛార్జింగ్ పెడుతున్నారు కదండి. జీవితంలో ఈ లోకంలోనికి వెళ్ళినప్పుడు వీఆర్ లూసింగ్. దైవశక్తిని దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో ఆయన్ని ఆరాధిస్తూ పుచ్చుకోవాల్సి ఉంటుంది. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం పెట్టకండి. అనుదినము దేవునితో సహవాసం చేయండి.
అతి ప్రాముఖ్యమైన విషయం, ఆదివారపు క్రైస్తవులు మిగిలిపోవద్దండి. ఎల్లప్పుడూ దేవుని స్తుతించాలని, ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని, ఎడతెగక ప్రార్థన చేయాలని, ప్రతి విషయంలో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన్ని ఆరాధిస్తున్నాం అంటున్నారు, 4 పాటలు పాడితే చాలు అంటున్నారు, కానీ నోటితో పాడే పాటలు కాదండి. నీ హృదయంలో నీవు సమర్పించుకుంటూ నీ పెదవులతో స్తుతులను ఆయనకు చెల్లించవలసి ఉంది. నీ ఆరాధన అనేది కేవలం ఆలయంలో ముగిసిన దాకా కానీ, ఆలయంలో ప్రారంభించిన ఆరాధన దినమంతా నీ సన్నిధిలో కొనసాగాలి. ఒంటరిగా కూర్చొని దేవుని ప్రేమను ధ్యానిస్తూ, దేవుని శక్తిని, వాక్యాన్ని ధ్యానిస్తూ ఒలీవ చెట్టు వలె ఫలిస్తారు, ఒలీవ చెట్టు వలె గట్టిగా ఉంటారు. ఈ ఎదురు గాలిలను ఎదురించి నిలబడగలుగుతారు. స్థిరమైన బలమైన విశ్వాసులుగా నిలబడగలుగుతారు. అంతేకాదు, అట్టి వారి జీవితంలో నుంచి అనేక ఫలాలు, ఆత్మఫలం, ప్రేమ ఫలం, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతి, ఆశా నిగ్రహం, మంచితనం, ఇలా 9 ఉన్నాయి కదా. ఇక్కడ చూడండి, మీరు గమనిస్తే ఇటువంటి ఫలం నీ జీవితంలోకి వస్తుంది. దేవుని బిడ్డలని చెప్పుకుంటూ ఇంకా మన ఆధ్యాత్మిక జీవితంలో మనం నూతన పరచబడటం లేదు. మందిరాలకు వెళ్ళినప్పుడు నీ హృదయపు ఆత్మతో, సత్యంతో ఆయన్ని ఆరాధించండి. మందిరములో దేవుని ఆత్మను, అభిషేకమును పొందిన తరువాత వారమంతా దేవునితో సహవాసం చేయండి. మీ విశ్వాసమును కాపాడుకోండి, శుద్ధిని కాపాడుకోండి. రండి, మందిరాలకు వెళ్దాం. ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధుల, నీకు వందనములయ్యా. నీ మందిరంలో నిలిచి ఫలించేవారిగా, నీ మందిరములో నూతన శక్తిని పొందుకునేవారిగా, నీ మందిరంలో నీకు వెళ్ళినప్పుడు ఆత్మతో, సత్యముతో నిన్ను ఆరాధించుకునే వారిగా, నీవు ఆశించిన స్థాయిలో మేము ఫలించి అనేక ఆత్మలను సంపాదించుకొను జాలరులుగా, క్రీస్తు స్వభావాన్ని చూపించే ఆత్మఫలము ఫలించాలని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.